ఆహా ఏమి రుచి అనరా మైమరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది ఇంకా చెప్పాలా. మష్రూమ్ రైస్. మష్రూమ్ రైస్ అండి. పుట్టగొడుగుల రైస్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. పిల్లలకి పొద్దున్నే లంచ్ బాక్స్ అంటే హడావిడైపోతుందండి. ఎలా ఏం చేద్దాం? పిల్లలకి ఏమి ఇష్టమైంది చేద్దాం? మంచి ఫుడ్ ఇవ్వాలి, హెల్తీగా పెట్టాలి అని ఆలోచిస్తుంటే మష్రూమ్ రైస్ నాకు కనిపించిందండి. పిల్లలు ఇష్టంగా తింటారు కదా! చికెన్‌లా అనిపిస్తుంది. చక్కగా టేస్టీగా ఉంటది. ఒక్కసారి చేసి చూడండి. మీరే అంటారు ఆ మాట. ముందుగా పుట్టగొడుగులను తీసుకొని చక్కగా వాష్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం పసుపు వేసి నూనెలో వేయించుకుందామండి. అప్పుడే అవి చక్కగా చికెన్ పీస్‌లా ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. వేయించిన తర్వాత ఉల్లిపాయలు వేసి, పచ్చిమిర్చి వేసేసి బాగా వేగనిద్దామండి. బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. తర్వాత కారం, తగినంత ఉప్పు అంటే జస్ట్ నేను ఈ ముక్కలకి పట్టే ఉప్పు మాత్రమే వేస్తున్నానండి. అన్నంలో మళ్ళా వేస్తాను. లేతే ఉప్పంతా ముక్కలకి పట్టేస్తది. అందుకని కొంచెం ఉప్పు, కొత్తిమీర వేసి బాగా వేగనిచ్చేసి, ఇప్పుడు మనం వండుకున్న రైస్ ఉంటుంది గదా! దాన్ని వేసుకోవాలండి. పిల్లలకి హెల్తీగా రోజుకో రకం చేసి పెడితే వద్దనకుండా లంచ్ బాక్స్ ఖాళీ చేస్తారండి. అందుకే నేను రోజుకో రకం చేస్తూ ఉంటానండి. మా చిన్ని బాబు కోసం, మా పెద్ద పాప కోసం. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ వేసి బాగా కలుపుకోవాలండి. చక్కగా కలుపుకొని దీనికి తగినంత ఉప్పేయాలండి. అన్నానికి తగినంత. అప్పుడు చక్కగా ఉప్పు అంతటికి పడుతుంది. ఇట్లా రకరకాలుగా మనం చేసి పెడితే పిల్లలు కూడా స్కూలుకెళ్ళడానికి ఇష్టపడతారు. తినడానికి ఇష్టపడతారు. అందరు పిల్లలు సరిగ్గా తినరు కదండీ! కొంతమంది మాత్రమే పర్ఫెక్ట్‌గా తింటారు. కొంతమంది అసలు తినరు. వాళ్ళ కోసమే ఇటువంటి చిట్కాలు. మీరు అట్లానే చేస్తారా? చేస్తే గనక కామెంట్ చేయండి. నేను మీరు చేసే రెసిపీస్ కూడా చేస్తాను. సరిపడినంత అన్నం వేసుకుందామండి. అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు ఉంచామనుకోండి చక్కగా ఆ మసాలా అంతా అన్నానికి పడుతుంది. అప్పుడే రుచి చాలా బాగా వస్తుందండి. పుట్టగొడుగులండి. ఇవి ఆర్టిఫిషియల్ అయినా సరే, మనం ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి సహజంగా దొరికేవి కూడా దొరుకుతాయి. ఇవి పెట్టడం వల్ల పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తండి. పిల్లలకి ఇంపార్టెంట్ మెదడు బాగా వర్క్ అవ్వడం. గుండెకి కూడా చాలా మంచిదండి. పోషకాల గని అంటే మీరు నమ్ముతారా? అంత గొప్పదండి ఈ మష్రూమ్ పుట్టగొడుగులు. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. మీరు మళ్ళా మళ్ళా చేసుకుంటారు. సింపుల్‌గా అయిపోతుందండి ఈజీగా. బ్యాచిలర్స్ కానీ, వంట రాని వాళ్ళు కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తిమీర, తగినంత ఉప్పు వేసేసి బాగా కలిపేసానండి. యమ్మీగా ఉంది కదా! వీరెన్ వైబ్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. మీ విరంజ్యోతి నల్లమోతు. చూసారా? చికెన్ బిర్యానీలా ఉంది గదా! కాదండి. పుట్టగొడుగుల రైస్.